మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రీతం నాయకులు కృష్ణారెడ్డి గారి సూచనలతో ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ మాట్లాడిన వారందరూ కూడా ముందు చెప్పడం జరిగింది. నేను సూటిగా ఒక 2-3 క్వశ్చన్లు మాత్రమే వైసీపీ వారిని అడుగుతా ఉన్నాం. మీ టైంలో కల్తీ నెయ్యితోటి లడ్డు తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం కూడా ఆ ప్రభుత్వ కాలంలో అదే నెయ్యితోటి కంటిన్యూ చేస్తూ అప్పుడు ఎన్నో విమర్శలు వచ్చినాయి. భక్తులు కూడా లడ్డు బాగలేదు, వాసన నెయ్యి వాసన రావటం లేదు, ఇది పొడి పొడిగా ఊడిపోతుంది అని చెప్పి పత్రికా ముఖంగా సోషల్ మీడియాలో ఆ రోజు అందరూ కూడా కోకొల్లలు అందరూ కూడా బయటికి తెలియజేయడం జరిగింది. ఆనాడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల నుంచి ఒక వ్యతిరేక భక్తుల నుంచి వచ్చినప్పుడు నువ్వు దాని మీద దర్యాప్తు చేయాల్సిన ధర్మం ఉంది. కానీ నీకు దేవుడి మీద నమ్మకం లేదు. వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం అని చెప్పి అందరూ భయపడతారు, కానీ నీకు ఆ భయం లేదు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా రాష్ట్రంలో ఆనాడు జరిగిన ప్రతిదీ కల్తీ. మద్యంలో కల్తీ, బియ్యంలో కల్తీ, నెయ్యిలో కల్తీ, అన్ని కల్తీ పార్టీగా నువ్వు ఏర్పాటు చేసి ఈరోజు బస్టు పట్టించి ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం, ఒక కల్తీ పార్టీ ఉందంటే రాజకీయాల్లో అందరూ కూడా సిగ్గుపడాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఒక పార్టీ అధికారంలో ఉంటే ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. గతంలో ఎంతో ఆరోగ్యకరంగా ఉండే పార్టీలు, గతంలో విమర్శలు చేసుకున్న రాజకీయ నాయకులు కానీ, గతంలో మేము కూడా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉంటూ రాష్ట్రంలో కూడా దేశంలో కూడా చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ రాష్ట్రంలో జరిగే సంఘటనలు చూస్తే అసలు ఘోరంగా, అసలు ఈ పార్టీ అంటేనే చీకొట్టే విధంగా, గతంలో ఎప్పుడూ లేని విధంగా అట్ట అధికార పార్టీలో అదే విధంగా ఉన్నారు, ప్రతిపక్షంలో మీ పాత్ర అదే విధంగా ఉంది. ఈనాడు మీకు సిగ్గు చెరవ ఉంటే, ఎందుకంటే మనకి గతంలో ఏదన్నా ఫేక్ వ్యవహారాలు చేస్తే వాళ్ళని ఒక సంఘ విద్రోహాలుగా, సంఘానికి దూరంగా ఉంచేవాళ్ళం. ఎందుకంటే ఆ దొంగతనాలు చేసిన, ఫేక్లు చేసిన, చీటింగులు చేసిన, కన్నింగులు చేసిన, ఈరోజు అన్ని వ్యవహారాలు మీ దగ్గర ఉన్నాయి. మీకు ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్పుకునే అర్హత మీకు లేదు. ఈరోజు అలాంటి వారు ఈరోజు కల్తీ లడ్డు ఇన్ని భారతదేశంలో ఉండే పార్టీలు, ధార్మిక సంస్థలు మొత్తం కూడా, విలేకరులు, జర్నలిస్టులు, పెద్ద పెద్ద జర్నలిస్టులు అందరూ కూడా విడమంచి చెప్తున్నా మీరు దాన్ని అసలు కౌంటర్ ఇచ్చుకుంటున్నారంటే సిగ్గు చేయటని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న వీళ్ళు ఇక్కడ కావల్లో ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే రోజాను అతను జోగి రమేష్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో లీక్ అయిన వీడియో బయటకు వచ్చింది. మా ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట్లాడిన సందర్భంలో జోగి రాసుకుంటే బూడిద రాలుతున్నాడు. దాంట్లో తప్పే ఉంది. దాన్ని చిలవలు పొలాలు చేసి ఎమ్మెల్యే గారి మీద ఎట్టంటే మాట్లాడటం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా? జోగి రాసుకుంటే బూడిద రాలుతుంటే వాళ్ళిద్దరు పదవుల్లో లేరు.
వారు చెప్పేది సత్యం. వాళ్ళు ఆ రోజు ఇంత జరిగింది, ఇది పూర్తి అన్యాయం, మనకి రాబోయే కాలంలో దేవుడు ఏ విధంగా చేస్తాడు అన్న సందర్భాన్ని వాళ్ళు బయట పెట్టారు. వాళ్ళు బయట పెట్టినప్పుడు ఇంకా మీరు సిగ్గుతో తల ఉంచుకొని వాళ్ళు చెప్పింది కరెక్టేనని చెప్పి మాట్లాడాల్సింది పోయి ఎమ్మెల్యే గారి మీద మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు మానుకోండి. మీకు కూడా రాబోయే కాలంలో, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా నాయకులుగా చాలా మంది కావాలి కాబట్టి ఇలాంటి ఫేక్ పార్టీలో ఉండకుండా ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక మంచి పార్టీలో చేరి నాయకులుగా చాలా మంది అవ్వండి. కానీ ఇలాంటి ఫేక్ ఆలోచనలతోటి, కల్తీ వ్యవహారాలతో, కల్తీ ఇదితో ఉండే పార్టీల్లో మీరున్నా మీకు మనుగడ ఉన్నదని చెప్పి నేను తెలియజేసుకుంటూ నేను ఈ ఖండన ఇస్తున్నాను. ఈరోజు మా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి చూసిన మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న వైట్ చీప్ పార్టీ నెయ్యి మీద, లడ్డు మీద వాళ్ళు మాట్లాడటం జరిగింది. అసలు తిరుమల తిరుపతి లడ్డు మీద మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, కల్తీ లడ్డు మీద ఎవరు మాట్లాడకూడదని చెప్పి కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్న 420 డెకాయిడ్స్ మీరు. కల్తీ జరగలేదనే ధైర్యం మీకున్నప్పుడు, మీరు కల్తీ చేయనప్పుడు కోర్టుకి వెళ్ళి మీరు ఎందుకు స్టే తెచ్చుకున్నారు అంటే, స్టే తెచ్చుకున్న రోజే కల్తీ జరిగిందని చెప్పి మీరు ఒప్పుకున్నట్లే. మీరు భోలేబాబా కంపెనీ దగ్గర నుంచి పాలు కొనకుండా నెయ్యి తీసిన గనులు మీరు. తల్లి పాలను కూడా కల్తీ చేయగలిగిన, నేర్పరగలిగిన వ్యక్తులు జగన్ అండ్ కో బ్యాచ్. దాదాపు 2,60,00,000 లీటర్లు కల్తీ నెయ్యిలో సుమారుగా 20 కోట్ల పైబడి లడ్లు తయారు చేసి హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా పనిచేసిన వ్యక్తులు మీరు, మీ బ్యాచ్. దీనికి సుమారుగా దాదాపు 230 కోట్ల పైబడి అవినీతి జరిగింది. ఈ డబ్బు మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్కే చేరిపోయింది. మీరు రామతీర్థం దగ్గర నుంచి మొదలు పెడితే అంతర్వేది, విజయవాడ కనకదుర్గమ్మ మెడలో ఉన్న హారాల దగ్గర నుంచి ప్రతి చోట కూడా హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా విగ్రహాలు ధ్వంసం చేయొచ్చు, రథాలు కాల్చేయచ్చు, మీ ఇష్టానుసారం మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తాన్ని తప్పుదోవ పట్టించి మీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఎన్ని అరాచకాలు చేశారు ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు. బయట కూర్చొని పిచ్చి ప్రయోగాపనలు, పిచ్చి మాటలు, ఆప్తి రికార్డు మాటలు మాట్లాడటం కాదు జగన్మోహన్ రెడ్డి. మీరు అసెంబ్లీకి రండి. నిన్న 11వ తేదీ నాడు 11 గంటలకి 11 మందితో వచ్చిన మీరు 11 నిమిషాలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. మీరు ఈ కల్తీ నెయ్యి మీద, లడ్డు మీద మాట్లాడే నైతిక హక్కు, అర్హత, నిజాలు మీ దగ్గర ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, అసెంబ్లీలో చర్చించండి. మేమేం తప్పు చేయలేదని మాట్లాడండి. అన్ని కూడా ఆన్ ది రికార్డు ఉంటాయి. మీ బతుకులే డూప్లికేట్ బతుకులు. మీ పార్టీనే ఒక డూప్లికేట్ పార్టీ. ఈ డూప్లికేట్ పార్టీని జగన్ అడ్డుకొని శాశ్వతంగా తాడేపల్లిలో నిద్రపుచ్చకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను.